మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో కురంల మెయిన్ రోడ్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఘట్కేసర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జ్యోతి వెలిగించి అనంతరం కార్యకర్తలకు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బూత్ లెవెల్లో పనిచేయాలి, అప్పుడే మనం స్థానికంగా గెలుస్తామని పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు మన్యం పోలా భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శోభారెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు, శక్తి కేంద్ర నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదిలాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశము అధ్యక్షుడు బసవరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈరోజు ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిహెచ్ఎంసీలో గెలవాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలందరూ కూడా బూత్ అధ్యక్షులతో, బిఎల్ఏలతో, అన్ని గ్రామాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో తీర్మానంతో ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా విషయాలు, మరి సెంట్రల్ గవర్నమెంటు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. రాజకీయ తీర్మానం మరి ఎన్నో ఈ కాలనీలలో ఇక్కడ డ్రైనేజీ రోడ్ల వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాజకీయ తీర్మానంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రవేశపెట్టి జిల్లా తరఫున దాన్ని అన్నీ ఆమోదిస్తామని ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది.